మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే గృహ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోండి అంబేద్కర్ మార్గంలో. టు ప్రింట్ ఇట్ అన్నాడు అంబేద్కర్. మీరు రాయటం కాదు, ముద్రించండి అన్నాడు. మేము పూరింట్లో ఉన్నప్పుడు, మేము పచ్చడన్నం తినే రోజుల్లో కూడా మేము 5,000 10,000 రూపాయలు ఆ రోజుల్లో పుస్తకాలు ప్రింట్ చేస్తూ వచ్చాం. ప్రెస్ పెట్టాం. చారువాకుడు, తమ్ముడు అందరూ పనిచేశారు. నేను చెప్పేది ఏంటంటే చాలామంది వాళ్ళు రాసినవి కూడా ప్రింట్ చేసుకోవట్లే. ఇవాళ ఈ కవులందరూ కానీ పుస్తకాలు ప్రింట్ చేసుకుంటే, ఈ కవులందరికి కానీ లైబ్రరీలు ఉంటే ఆ ఊర్లో వాళ్లే సెంటర్ అవుతారు. ఎవడికి లైబ్రరీ ఉంటే వాడిదే గుడి, దళిత గుడి. ఇప్పుడు మా ఇంటికి విపరీతంగా వస్తున్నారు. అయినా నేను అన్ని టైమ్స్ ఉదయం 10:30 to 2 వరకే ఉంటా, మళ్ళీ ఈవినింగ్ 7:30. ఈయన కరెక్ట్గా 3ంటికి తీసుకొస్తాడు. ఛాలెంజ్. లీడర్ అయినోడు ఎప్పుడైనా బయటికి రావా, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానని 10-15 సార్లు తగాద పెట్టాడు. ఎందుకు పడ్డాడు? నాకు టైం టేబుల్ రద్దు చేయాలనే కోరిక. 1 గంటకు వచ్చాడు. ఎందుకు 1 గంటకు వచ్చాడు? నేను రాపోయినా నడుపుకోగలడు. ఉద్యమం యొక్క శక్తి. నా ప్రజెన్స్ పెద్ద విషయం కాదు. నేను లడ్డు మీద జీడిపప్పు లాంటి అసలు లడ్డు ఉద్యమం అని నమ్మాడు. ఎవడు రాకపోయినా ఉద్యమం నడుస్తుంది, కానీ అందరూ రావాలి. అది అంబేద్కర్ ఏం చేశాడు? 5 లక్షల మందిని కూర్చోండి. చీరాల ఏం చేసింది? 3 లక్షల మందిని కూర్చుంది. ఇవాళ మనం పొద్దున ఒక 500 మంది, సాయంత్రం 150-200 మంది. అయినా మనం ఉన్నాం, మనం మాట్లాడుకుంటాం. ఏం గురించి? అంబేద్కర్ గురించి. రెండోది, అంబేద్కర్ కుల నిర్మూలన తర్వాత ఆర్థిక పోరాటం నేర్పాడు. సామాజిక ఆర్థిక రంగాల్లో భూమి పంచాలి, భూమి పంచే వరకు మనం పోరాటం చేయాలి. ప్రతి దళిత స్త్రీకి 2 ఎకరాల భూమి కావాలి. మోడీ ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, చంద్రబాబు ఇవ్వలేదు, ఇవ్వడు. కార్పొరేట్లకు అమ్ముకోవాలి భూమిని. భూమి మన దళితులకు ఇవ్వలేదు. ఆ పోరాటాలు ముమ్మరం చేయాలి. మనందరం కూడా దళిత పోరాటాలు ముమ్మరం చేయాలి. మనం దళిత పోరాటాలు ముమ్మరం చేయాలి అంటే మనకు గ్యాదరింగ్ కావాలి. మనం ఇట్లా మాట్లాడింది ఇంటెలిజెన్సీకి వెళ్ళింది. ఎప్పుడైతే ఇంటెలిజెన్సీకి వెళ్ళిందో దళితులు రేపు 1000 మంది మనం కూడి దళిత భూమి సదస్సు జరపగలగాలి, దళిత రాజకీయ సదస్సు జరపగలగాలి. అంబేద్కర్ ఆలోచనలో ముందుకు మనం వెళ్ళాలి. అప్పుడు గవర్నమెంట్లు భయపడతాయి. అంబేద్కర్ ఆలోచన ప్రతిఫలించుద్ది. ఈ రోజున దళిత భూమి సదస్సు జరపాలి. మనం ఎందుకు జరపాలి? 1,20,00,000 ఎకరాల భూమి ఆంధ్రదేశంలో ఉంది. 1,20,00,000 ఎకరాలు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు రామును మరణించిన పెట్టి తీసుకెళ్తే పూడ్చిన దాని మీదే బోడవటం. ఇక్కడ పొన్నూరులో పాపం వీళ్ళ నాన్నగారు గొప్ప వ్యక్తి, ఆయన చనిపోయాడు. మళ్ళీ వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి మళ్ళీ దాని మీదే పెట్టాం, స్థలం లేక. ఎందుకో చర్చికేమో బంగారపు సిలువలు ఇస్తున్నారు, శ్మశానానికి ఎవడు భూమి డబ్బులు ఇట్లా, ప్రభుత్వం ఇట్లా, ఇళ్ళు కొంట్ల, కాలనీలు లభిస్తున్నాయి కానీ శ్మశానాలు లేవు, వాటర్ లేదు, విద్యుత్ లేదు. నేను ఒకటే చెప్తున్నా, దళిత భూ పోరాటాన్ని అంబేద్కర్ ప్రారంభించి భారతదేశంలో భూమినంతా దళితులకు పంచాలి అని చెప్పి పోరాటాన్ని మళ్ళీ మనం ప్రారంభించడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆర్థిక పోరాటంలో ఒక భాగం. మనసున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలని చెప్పుకుంటున్నాం. ఈ రోజున కారంచేడు బాధితులుగా చెప్పబడుతున్న వాళ్ళకి మనం 200 ఎకరం భూమి ఇప్పించాం. వాడు సాయంత్రం దాకా కూర్చోట్ల. చుండూరోడు ఒక్కడొచ్చాడు. మళ్ళీ లీలా కుమారి వాళ్ళ పక్కన 2 తీసుకొని వచ్చింది. ఎందుకు రావట్లేదు? వాళ్ళు లబ్ధిదారులు. వాళ్ళు పోరాటానికి ఇక్కడ రావట్లేదు. మాకు ఆల్రెడీ భూమి వచ్చింది, మా ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది, ఆల్రెడీ అన్నీ వచ్చింది, ఇంక మేమెందుకు అనుకుంటున్నారు. లబ్ధిదారుడు ఎవడు ఈ దేశంలో రాడు. మనమే పోరాటాలు చేసుకోవాలి, మళ్ళీ మనమే చేసుకోవాలి. కానీ ఒక కారంచేడు బాధితులు మాత్రం ఆ లబ్ధిదారు మనస్తత్వం నుంచి బయటపడి
అన్ని పోరాటాలకు వాళ్ళకి వస్తున్నారు. వాళ్ళకి మనం ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఇక మూడోది రాజకీయం. ఇవాళ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధించినటువంటి 111 మంది ఎంపీలు ఉన్నారు. ఏ కులానికి అంతమంది ఎంపీలు లేరు. పాపం కమ్మవారు 7 ఎంపీలు, 250 కోట్లు పెట్టి ఎవడో కొనుక్కున్నాడు మంత్రి, అంతే. మంత్రి కూడా లేదు. అదే మనం 9 మంది మంత్రులు ఉన్నాం. ఏ పార్టీ అయినా దళితులు. మన పాస్వాన్ గారు అబ్బాయి కూడా అక్కడి నుంచి అని మంత్రి. చప్పట్లు కొట్టండి. మన ముర్ము రాష్ట్రపతి. అందరు వెళ్ళి ఆమెకి సలాం. ఆమె చదివితేనే వాడు మంత్రి. దళిత మహాసభ సాధించిన విజయం. 1989 SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ సాధించడానికి మనం 111 మంది ఎంపీలని 700 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ నడిబొడ్డులో ర్యాలీ చేసింది ఒక ఆంధ్రప్రదేశ్ ఉద్యమం. ఆ రోజున ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. రమేష్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ చుండూరు వీళ్ళు, మన పీటర్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, పేర్లేని రావు. అంటే ఉద్యమం లేకపోతే ఊపిరి. అంబేద్కర్ ఏం చెప్పాడు? దళితులకు రాజ్యాధికారం వచ్చే వరకు ఉద్యమమే ఊపిరి అన్నాడు. ఆయన ఏం చెప్పాడు? మీకున్న సంపదలో 10% మీరు పుస్తకాలు కొనుక్కోండి. అప్పుడు మీ పిల్లలు గంజాయి తాగరు, మీ పిల్లలు మందు తాగరు, మీ పిల్లలు వ్యభిచారులు గారు, లవ్ అని చెప్పి జులాయిగా ఉండరు, మీ పిల్లలు ఓరియంట్ అవుతారు. అంబేద్కరు, మహాత్మా ఫూలే, పెరియారు, నారాయణ గురు మొదలుగా కలిగిన వాళ్ళ పేర్లు కంటతొస్తాయి. సావిత్రిబాయి ఫూలే వాళ్ళ పేర్లు కంటతొస్తాయి. అంతేకాకుండా భారతదేశంలో ఆల్టర్నేటివ్ నిర్మించినటువంటి కబీరు, చక్రధరు, నానక్కు మొదలుగా కలిగిన భక్తి కవులు వస్తారు. భారతదేశ పునర్నిర్మించిన కవులు వేమన, జాషువా, కుసుమధర్మన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నోటికి వస్తారు. లేకపోతే బూతు మాటలు వస్తాయి, సినిమాలే కంటత పెడతారు. లేకపోతే ముక్కు మొక్కలు లేని నాగ్గాడు, వాడు, ఈడు వాళ్ళ సినిమాలు చూస్తా వీళ్ళు కూడా డ్యాన్సులు నేర్చుకుంటారు. అది కాదు, ఈ మనం గృహ గ్రంథాలయాలు రూపొందించినప్పుడే మన పిల్లలు నూతన సంస్కృతి విప్లవంలోకి వస్తారు. వాళ్ళు మానవులు అవుతారు, మానవత్వం శిఖరులు అవుతారు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఉర్రూతులకు ఇచ్చారు. ప్రపంచ మానవులు అవుతారు. వాళ్ళు రేపు లండన్ను కూడా పరిపాలించే వాళ్ళు అవుతారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. ఈ పాప, ఇంక పుట్టిన పాప ఏలూరులో ఇంగ్లీష్లో మాట్లాడింది. బిత్తరపోయారు జనం. ఇప్పుడు ఆమె ఇంటర్మీడియట్లో ఉండి రాలా. ఆయన తండ్రి దేవకాంతారావు బీటెక్ చదువుతాడు, ఫుల్ టైమర్. పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దళిత ఉద్యమం అని అదే గోల. పాపం అంబేద్కర్ చెప్పినట్టు ఈ కులాన్ని నాశనం చేయటం కోసం ఆయన కంకణబద్ధుడాడు. ఈ మాల లేదు, మాదిగ లేదు, ఎరుకులు లేదు, యానాది లేదు. మనుషులందరూ మనుషులకే. లవ్ మ్యారేజ్ని ఒప్పుకోండి.